శీర్షిక రైజ్ ఆఫ్ ది ఫైర్ ఫ్లైస్. ది గ్లూమీ మేడో మానవ దృష్టికి దూరంగా ఉన్న ఏకాంత గడ్డి మైదానంలో తుమ్మెదలతో కూడిన సంఘం ప్రశాంతంగా జీవిస్తుంది. తుమ్మెదలు తమ ప్రకాశవంతమైన కాంతితో రాత్రిని వెలిగించటానికి బాధ్యత వహిస్తాయి. వాటిలో ఫ్లికర్ అనే యువ తుమ్మెద ఉంది. అతను గడ్డి మైదానంలో ప్రకాశవంతమైన కాంతి కావాలని కలలు కంటున్నాడు. అయినప్పటికీ ఫ్లికర్ తన తోటివారి వలె ప్రకాశవంతంగా ప్రకాశించడానికి కష్టపడతాడు మరియు నిరుత్సాహానికి గురవుతాడు. ఒకరోజు ది గ్రేట్ గ్లో అద్భుతమైన లైట్ షోను సృష్టించడానికి తుమ్మెదలు సమావేశమయ్యే పండుగ సమీపిస్తుంది. ఫ్లికర్ పాల్గొనాలని నిశ్చయించుకున్నాడు కానీ వైవిధ్యం చూపగల అతని సామర్థ్యాన్ని అనుమానించాడు. అతను తరచుగా ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తాడు, తన ప్రకాశాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు. వైజ్ ఓల్డ్ ఫైర్ ఫ్లై ఫ్లికర్ స్నేహితుడు స్పార్క్ అతని పోరాటాన్ని చూసి గడ్డి మైదానం అంచున నివసించే వైజ్ ఓల్డ్ ఫైర్ ఫ్లై గ్లిమ్మర్ ను సందర్శించమని సూచించాడు. గ్లిమ్మర్ తన జ్ఞానం మరియు మార్గదర్శకత్వానికి ప్రసిద్ధి చెందాడు. ఫ్లికర్ సంకోచిస్తాడు కానీ గ్లిమ్మర్ సలహా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గ్లిమ్మర్ ను కలుసుకున్న తర్వాత ఫ్లికర్ తన నిరాశను పంచుకున్నాడు. గ్లిమ్మర్ ఓపికగా వింటాడు మరియు యువ తుమ్మెదగా తన స్వంత పోరాటాల కథను పంచుకున్నాడు. నిజమైన కాంతి లోపలి నుండి వస్తుందని మరియు సహజ సామర్థ్యం మాత్రమే కాకుండా తనపై నమ్మకం మరియు పట్టుదల ద్వారా ఆజ్యం పోసినట్లు అతను వివరించాడు. గ్లిమ్మర్ ఫ్లికర్ కు అంతర్గత బలాన్ని సూచించే ఒక ప్రత్యేక స్ఫటికాన్ని ఇస్తాడు మరియు అతని సామర్థ్యాన్ని రిమైండర్ గా తీసుకువెళ్లమని చెప్పాడు. ది స్టార్మీ నైట్ గ్లిమ్మర్ మాటలచే ప్రోత్సహించబడింది. ఫ్లికర్ గతంలో కంటే కష్టపడి సాధన చేస్తాడు. అయితే గ్రేట్ గ్లో కొన్ని రోజుల ముందు ఒక భయంకరమైన తుఫాను పచ్చిక భూమిని తాకింది. చాలా తుమ్మెదలు చిక్కుకున్నాయి లేదా ఎగరడానికి చాలా భయపడతాయి. తుఫాను గ్రేట్ గ్లోను రద్దు చేస్తుందని బెదిరిస్తుంది. పచ్చిక భూమిని చీకటిలో వదిలివేస్తుంది. అతని భయం ఉన్నప్పటికీ ఫ్లికర్ గ్లిమ్మర్ సలహాను గుర్తు చేసుకున్నాడు. అతను తన స్నేహితులను రక్షించడానికి మరియు వారిని సురక్షితంగా తీసుకురావడానికి తుఫానులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. స్ఫటికం గట్టిగా పట్టుకోవడంతో ఫ్లికర్ యొక్క సంకల్పం అతని గ్లోకు ఇంధనం ఇస్తుంది. ఇది గతంలో కంటే ప్రకాశవంతంగా మారుతుంది. ది గ్రేట్ గ్లో ఫ్లికర్ యొక్క ధైర్య సాహసాలతో ప్రేరణ పొందింది. ఇతర తుమ్మెదలు తమ ధైర్యాన్ని కూడగట్టుకుని అతని నాయకత్వాన్ని అనుసరిస్తాయి. కలిసి వారు ప్రతి ఇతర సహాయం మరియు మెడో తిరిగి నిర్వహించేందుకు తుఫాను క్లియర్ అయినప్పుడు తుమ్మెదలు గ్రేట్ గ్లో కోసం సిద్ధమవుతాయి. ఫ్లికర్ ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మరియు ప్రకాశవంతంగా వారిలో అతని స్థానాన్ని ఆక్రమించాడు. పండుగ సమయంలో ఫ్లికర్ యొక్క కాంతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది. సహజ సామర్థ్యం వల్ల కాదు, తనపై అతనికి ఉన్న అచంచలమైన నమ్మకం మరియు ఇతరులకు సహాయం చేయాలనే అతని సంకల్పం కారణంగా గడ్డి మైదానం కాంతి యొక్క ఉత్కంఠభరితమైన ప్రదర్శనలో ప్రకాశిస్తుంది. ఇది అంతర్గత బలం మరియు పట్టుదల యొక్క శక్తిని సూచిస్తుంది. ముగింపు ఒక కొత్త ప్రారంభం. పండుగ తర్వాత ఫ్లికర్ సమాజానికి ఆశ మరియు ప్రేరణకు చిహ్నంగా మారుతుంది. అతను ఇతర యువ తుమ్మెదలు తమను తాము విశ్వసించమని మరియు వాటి కాంతి ఎంత మసకబారినట్లు కనిపించినా వదిలిపెట్టకుండా ప్రేరేపిస్తూనే ఉన్నాడు. గడ్డి మైదానం ఐక్యత మరియు ప్రేరణ యొక్క ఆత్మతో అభివృద్ధి చెందుతుంది. అతని అంతర్గత మెరుపును కనుగొన్న చిన్న తుమ్మెదకు ధన్యవాదాలు.